స్టైలిష్ హీరో నితిన్ హిట్స్ ఫెయిల్యూర్స్ పట్టించుకోకుండా తనకు నచ్చిన పాత్రలు నచ్చిన సినిమాలు వరుసగా చేసుకుంటూ పెద్ద హీరోలకు ధీటుగా దూసుకువెళ్తున్నారు. రాబిన్ హుడ్ వాడికి పర్టికులర్ ఎజెండాలేవీ లేవు. ఇలా ప్రస్తుతం 2 చిత్రాలను లైన్లో పెట్టగా ఒకటి రాబిన్ హుడ్, మరొకటి తమ్ముడు చిత్రాలు షూటింగ్ దశలో ఉన్నాయి. ఇందులో ముందుగా రాబిన్ హుడ్ ఈ ఏడాది చివర్లో విడుదల చేసేందుకు సిద్ధమయ్యాడు. ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. నా కంట్రీకి వచ్చి నా ఫ్యామిలీ మెంబర్స్ నే ఇబ్బంది పెడతారా? కాగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి యంగ్ డైరెక్టర్ వెంకీ కుడుమల దర్శకత్వం వహిస్తున్నారు. మరి వీరిద్దరు కాంబినేషన్ లో 2వ చిత్రంగా వస్తున్న ఈ ప్రాజెక్ట్ రాబిన్ హుడ్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకుంది. You bloody foreigners. అంతకుముందు మొదట వీరిద్దరు కాంబోలో భీష్మ అంటూ లవ్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ విడుదలవగా మంచి హిట్ సాధించింది. మరోసారి ఇప్పుడు నితిన్ రాబిన్ హుడ్ పాత్రలో ఇళ్లల్లో చోరీలు చేస్తూ స్మగ్లర్ గా ఈ చిత్రంలో నటించారు. ఇంతమంది దాచుకున్న హనీని దోచుకుపోతున్న హనీ సింగ్ ఎవరు? మైత్రి మూవీ మేకర్ సంస్థ నిర్మాతలు రవి, నవీన్ పుష్ప 2తో పాటే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పుష్ప 2 విడుదల తర్వాత క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఇక ప్రమోషన్స్ లో భాగంగా ముందుగా ఈ చిత్ర టీజర్ విడుదల చేశారు. అయితే మరి ఈ టీజర్ లో ఏముందో, దర్శకుడు వెంకీ ఎలాంటి విషయాలు చెప్పాడో ఇప్పుడు చూద్దాం. ముందుగా టీజర్ మొదలవగానే పెద్దవాళ్ళ ఇళ్లలో చోరీలు జరగడం, పోలీసులు అరెస్ట్ అవ్వడం అనే థీమ్తో టీజర్ విడుదలైంది. హైఫై ఇళ్లలో దొంగ పడటంతో ఆ దొంగ ఎవరు అంటూ అంతా భయాందోళనకు గురవుతూ ఉంటారు. కట్ చేస్తే పారిస్ లొకేషన్ లో షార్ట్స్ లో నితిన్ రకరకాల దొంగ గెటపుల్లో ఎంట్రీ ఇస్తాడు. ఇంతలో ఒక అతను వచ్చి దొంగ ఎవరో తెలిస్తే ఏం చేస్తావు, ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవుతావా అంటూ కోపగించుకుంటాడు. తర్వాత షాట్ లో గ్లామరస్ రోల్లో హీరోయిన్ శ్రీలీల ఎంట్రీ ఇస్తోంది. మరోవైపు భయపడుతున్న వ్యక్తిగా రాజేంద్ర ప్రసాద్ డైలాగ్ తో విలన్ ఎంట్రీ ఉంటుంది. కాకపోతే విలన్ ఫేస్ ను టీజర్ లో రిలీవ్ చేయలేదు. ఇంకోవైపు పోలీస్ పాత్రలో కేరళ నటుడు ఫేమస్ మేమ్ గుపి కనిపించాడు. టీజర్ చివర్లో అరబ్ కాకుండా అరబ్ గెటప్ ఎందుకు వేసుకున్నావంటూ హీరోని పోలీస్ పాత్ర వేసినటువంటి నటుడు దొరబాబు ప్రశ్నిస్తే హీరో నితిన్ కామెడీగా ఆ అమ్మాయి పంజాబీ కాకుండా పంజాబీ డ్రెస్ ఎందుకు వేసుకుంది అంటూ పంచ్ డైలాగులు విసురుతాడు. మొత్తంగా 90 సెకండ్ల పాటు సాగిన ఈ టీజర్ చాలా స్టైల్ గా మంచి సినిమాటోగ్రఫీతో డైరెక్టర్ వెంకీ కుడుమల రూపొందించాడని అర్థమవుతుంది. ముఖ్యంగా జీవి ప్రకాష్ టీజర్ లో ఉన్న బీజిఎం కు నెక్స్ట్ లెవెల్లో మ్యూజిక్ ఇచ్చాడు. నితిన్ ఎలివేషన్ షార్ట్స్ మ్యూజిక్ తో అదిరిపోయింది. ఇక ఈ సినిమాకు బీజిఎం మెయిన్ అసెట్ గా ఉండొచ్చని అర్థమవుతుంది. మరి ఈ సినిమా విడుదలయ్యాక నితిన్ కు ఎలాంటి హిట్స్ లభిస్తుందో, డైరెక్టర్ వెంకీ కుడుమల దీంతో కూడా హిట్ అందుకొని పెద్ద దర్శకుల సరసన చేరుతాడో లేదో తెలియాలంటే డిసెంబర్ 25వ తేదీ వరకు ఆగాల్సిందే. మరి అరబ్ షేక్ గెటప్ లో ఎందుకున్నావు? ఆవిడ పంజాబీయా? నహీ. మరి పంజాబీ డ్రెస్ ఎందుకు వేసుకుంది?